మరికొద్ది సేపట్లో అంత్యశ్రీ అంతిమయాత్ర ప్రారంభం కానుంది. లాలాపేట నుంచి ఘట్కేసర్ దాకా అంతిమయాత్ర జరగబోతోంది. సో ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యశ్రీ అంత్యక్రియలకు హాజరు కానున్నారు సీఎం రేవంత్. మనం చూస్తున్నాం. ఇక అంతిమయాత్ర ప్రారంభమైంది. లాలాపేట నుంచి ఘట్కేసర్ దాకా ఈ అంతిమయాత్ర సాగుతుంది. అక్కడ ఘట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో అంత్యక్రియలు జరుగుతాయి. ఇక అంత్యక్రియలకు హాజరవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరికొంతమంది మంత్రులు కూడా వస్తున్నట్లు సమాచారం. అంత్యశ్రీ అంత్యక్రియలకు కేటాయించిన స్థలంలో స్మృతివనం ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంత్యశ్రీ అంత్యక్రియలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కవి అంత్యశ్రీ అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఘట్కేసర్ రింగ్ రోడ్డుని ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలంలో, అరెకరం ప్రభుత్వ స్థలంలో అంత్యశ్రీ అంత్యక్రియల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర గీతాన్ని అందించిన అంత్యశ్రీ అంతిమయాత్రలో పాల్గొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ప్రముఖులు, మంత్రులు ఘట్కేసర్కి రాబోతున్నారు. లాలాపేటలో ఉన్న అంత్యశ్రీ గృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర ఘట్కేసర్లో అంత్యశ్రీకి చెందిన ఇల్లు ఒకటి నిర్మాణం జరుగుతుంది. అక్కడికి తీసుకొస్తున్నారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన తర్వాత అక్కడి నుంచి అంత్యశ్రీ అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఇక్కడికి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతిమయాత్రలో అంబేద్కర్ స్టాచ్యూ నుంచి అంతిమయాత్రలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ అంతిమ దహన సంస్కారాలను నిర్వహిస్తారు. సో ఈ మొత్తం ఈ ప్రభుత్వ ఇక్కడ ఏదైతే ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఎన్నో పాటలను, అంటే సమాజాన్ని స్పృశింపజేసే ఎన్నో పాటలను రాసిన అంత్యశ్రీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేకమైన అనుబంధం ఉందనే చెప్పాలి. ఉద్యమ సమయంలో ఉండొచ్చు, లేదంటే మొన్న జరిగిన ఎన్నికల టైంలో ఉండొచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత్యశ్రీతో ప్రత్యేకంగా ఒక చర్చా వేదిక లాంటి కార్యక్రమాన్ని నిర్వహించారు. కాబట్టి అంత్యశ్రీ కార్యక్రమాల్లో, అంతిమయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. సో జయ జయ హే తెలంగాణ అంటూ రాష్ట్ర గీతాన్ని రాసిన అంత్యశ్రీకి ప్రభుత్వం అన్ని పూర్తి లాంఛనాలతో కార్యక్రమాలను నిర్వహించబోతోంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రవణ్, TV9 ఘట్కేసర్, హైదరాబాద్.